గోవింద హరినారాయణ గోవింద జయ నారాయణ 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 గోవింద. ఓం నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. వందారులోక భయమోచకమాశ్రితానాం మందారవృక్షమరవిందదళాయతాక్షం నందాత్మజః ప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఖనసం వరదం మునీంద్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క పుష్కర శోభ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైభవం ప్రారంభమైంది. 5 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత పకడ్బందీగా శాస్త్రోక్తంగా వైఖానస భగవచ్శాస్త్రరీత్యా పంచాన్నిక దీక్షతో దిగ్ధంతులైనటువంటి వైఖానస సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి గొప్ప పండోక్షణ కార్యక్రమాలని తిలకించేటువంటి ఒక గొప్ప మహదవకాశం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకి లభించింది. గమనిస్తున్నారా? అది విమాన శిఖరం. ఆ యొక్క తిరుమల విమాన శిఖరం ఆనంద నిలయం అని పేరు. దానికి ఆనంద నిలయం అనగా ఆ విమానాలకి అనేక రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. స్వామివారి గర్భాలయం పైన ఉన్నటువంటి గోపురాన్ని విమాన శిఖరమని పిలుస్తారు. ఆ విమానానికి అనేక పేర్లు ఉంటాయి. అందులో తిరుమల శ్రీవారి విమానానికి ఆనంద నిలయ విమానమని పేరు. ఆ ఆనంద నిలయ విమానంపై మూల విరాట్లో ఉన్నటువంటి దివ్య శక్తులలో ఒక భాగాన్ని ఈ విమాన శిఖరంపై ఆవాహన చేస్తారు. కనుక దూరము నుండి విమానము చూసినా స్వామివారిని చూసినటువంటి ఫలితం విమాన దర్శనం వల్లనే మనకి లభిస్తుంది. గనక రాజగోపురానికి అక్కడ గరుడాళ్వారి యొక్క విమానానికి కూడా ఆ చక్కగా వైభవంగా ఆవాహన జరిగేటువంటి కార్యక్రమం శాస్త్రోక్తంగా పడివట్టము అంటే తలపాగా ధరించినటువంటి ఋత్వికులు ప్రధానంగా వారికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది కలిసి అక్కడ జపించాల్సినటువంటి వేద మంత్రాలని ఆగమ శాస్త్రంలోని లోతైనటువంటి కళావాహన అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని అనేక జీవ కళలు బీజాక్షరాలతో సమ్మిళితమై వైభవంగా స్వామివారి యొక్క దివ్య శక్తిని విరాజిల్లే విధంగా చేసేటువంటి కొన్ని బీజాక్షరాలని నిరంతరము ఉపాసించినటువంటి గొప్పవారైనటువంటి పండితులు ఈ యొక్క కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా వైదికంగా ఒక సుముహూర్తంలో తులాలగ్నంలో లగ్నాధిపతి బ్రహ్మాండంగా బలంగా ఉన్నటువంటి ఈ తులాలగ్న సుముహూర్తమందు ఈరోజు ఈ శ్రావణ మాసమున చక్కగా ఆ వైభవంగా ఆ స్వామివారి యొక్క 5 రోజుల హోమ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ హోమ శక్తిని కుంభాలలో నింపి ఆ కుంభాలని తీసుకొని వచ్చి మూలమూర్తిలోకి మొదటి రోజు తీయబడినటువంటి జీవకళని తిరిగి సమారోపణ చేసేటువంటి కార్యక్రమం ఈ గంట పాటు కూడా జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటి రోజు 12వ తేదీన, ఈ రోజుకి 5 రోజులకు పూర్వం 12వ తేదీ సాయంకాలం నాడు స్వామివారి మూలమూర్తిలో ఉన్నటువంటి జీవ కళలని ఒక బంగారు కుంభంలోకి అపకర్షణ చేశారు. అలాగే విమాన శిఖరంలో ఉన్నటువంటి జీవ కళలని ఒక కుంభంలోకి అపకర్షణ చేశారు. గరుడాళ్వారి కళలని అపకర్షణ చేశారు. వరదరాజస్వామిని, భాష్యకారులను, నరసింహస్వామిని, ధ్వజస్తంభాన్ని, అన్నిటిలో ఉండేటువంటి ప్రాణశక్తిని కుంభంలోకి ఆహ్వానించి రమ్మని
ఆ కుంభాలన్నిటినీ యాగశాలలో పెట్టి 24 హోమగుండాల్లో విశేషమైనటువంటి హోమాలు ప్రతిరోజు ఉదయము సాయంత్రము కొన్ని గంటల పాటు సర్వదైవత్య మంత్రాలు, పారమాత్మిక మంత్రాలు, యద్దేవాది కూష్మాండ హోమ మంత్రాలు, మహాశాంతి హోమ మంత్రాలు, సూక్తముల పారాయణ మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ 4000 పాసురాల దివ్య ప్రబంధము, 4 వేదాలకు సంబంధించినటువంటి అన్ని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలు పూర్తిగా ఈ 5 రోజుల్లో పారాయణం చేయడము, ఆ తదుపరి రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలన్నీ ఈ దేవాలయంలో ఈ 5 రోజులు గొప్ప గొప్ప పండితులు వచ్చి పారాయణం చేయటము, ఈ హోమాలు నిర్వహించటము, ఈ శక్తిని అంతా కూడా ఈ కుంభంలోకి తిరిగి నిక్షిప్తం చేసి ఆ కుంభ జలాలని చక్కగా సంప్రోక్షణ చేసేటువంటి కార్యక్రమమే మహాసంప్రోక్షణము. సంప్రోక్షణ అనగా మిక్కిలిగా ప్రోక్షణ చేయుట, సమ్యక్ ప్రోక్షణం, సంప్రోక్షణం అని చెప్తున్నారు. ఇది 3 రకాలు: జల సంప్రోక్షణము, లఘు సంప్రోక్షణము, మహాసంప్రోక్షణము అనేటువంటివి 3 సంప్రోక్షణలు ఉంటాయి. ఈ సంప్రోక్షణ అనగా ఏదైనా సరే స్వామివారికి కొంత అశుద్ధి కలిగిన, అసౌకర్యం కలిగిన ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. చిన్న చిన్నపాటి అసౌకర్యాలు కలిగినప్పుడు లఘు సంప్రోక్షణ, కాస్త ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వస్తే జల సంప్రోక్షణ. ఇలా స్వామివారి శక్తిని అపకర్షణ చేసి విగ్రహాలన్నిటినీ సరిచెయ్యాలి. ఆ విగ్రహాలు బంగారు గోపురానికి మెరుగుపెట్టారు, ధ్వజస్తంభానికి మెరుగుపెట్టారు, గాలిగోపురానికి, మహారాజు గోపురానికి రంగులు తీర్చిదిద్దారు, పోటులో ఉన్నటువంటి అనేక మరమ్మతులు చేశారు. గర్భాలయంలో మూలలో ఉన్నటువంటి మసిని మొత్తం తొలిచివేసి శుభ్రంగా స్వామివారి గర్భాలయాన్ని పరిమళ ద్రవ్యాలతో తీర్చిదిద్దారు. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేశాక ఒక మహాసంప్రోక్షణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది గనక ప్రతి 12 సంవత్సరాలకి ఒక్క మారు ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకొని జరిగినటువంటి అసౌకర్యానికి, అశుద్ధికి పూర్తిగా శుద్ధిపరిచే విధంగా రామాయణ, భారత, భాగవత, చతుర్వేద, పురాణ, ఇతిహాస, ప్రబంధ, భాషాస్తోత్రాలన్నీ పారాయణం చేసి దాతాది, యద్దేవాది, కూష్మాండ హోమాలు, సర్వదైవత్య, పారమాత్మికాది మంత్రాలన్నిటితో కూడా హోమాలు నిర్వహించి ఆ హోమ కార్యక్రమాలని శక్తిని నింపినటువంటి ఆ కుంభజలంతో శాస్త్రోక్తంగా ఏ రకంగా సంప్రోక్షణ జరుపుతున్నారో ఆ మహా సంప్రోక్షణని మీరందరూ ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షించి పునీతులవుతున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సంప్రోక్షణ జలము అత్యంత పరమ పవిత్రము. చతుర్వేద మంత్రాలు, 4000 దివ్య ప్రబంధ పాసురాలు, వైఖానస ఆగమోక్తమైనటువంటి వేదమంత్రాలు ఇలా హోమం చేయబడి ఆ హోమ శక్తి కుంభంలో నింపబడి దివ్యమంగళ విరాజితమైనటువంటి ఆ ధ్రువబింబానికి తిరిగి ఇదే విధంగా సంప్రోక్షణ చేసేటువంటి కార్యక్రమం, స్వామి శక్తిని ద్విగుణీకృతం చేసేటువంటి కార్యక్రమమే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైభవం. అది ప్రత్యక్షంగా వైఖానస శాస్త్రోక్త దిశ విఖనోమునీంద్రుల దివ్యానుగ్రహపరమైనటువంటి విగ్రహారాధన వైదిక మార్గంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహా సంప్రోక్షణని ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా చూసి తరించేటువంటి ఒక గొప్ప మహద్భాగ్యం. ఇటువంటి సమయంలోనే ఆ గోవిందనామస్మరణ, గోవింద గోవింద అని ఆ సంప్రోక్షణ జరిపి హారతిస్తూ ఉంటే మనం ప్రత్యక్షంగా చూసి తరించేటువంటి ఈ సమయంలో మన మనస్సు, మన వాక్కు, మన కర్మ 3 కూడా స్వామి యందే ఉంచి గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ అని చెప్పి మనం ఎప్పుడైతే నిర్మలమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తామో ఆ సంప్రోక్షణ జలాలు మన మీద వర్షిస్తున్న భావన మనం ఎప్పుడైతే పొందుతామో ఆ ఫలితం మనందరం కూడా రకాలైనటువంటి మరమ్మత్తులు పూర్తి
పూర్తిగా నిర్వహించేశారు. ఆలయాన్ని కొత్త శోభ తీసుకొచ్చారు. లోపల ఉన్నటువంటి స్వామివారి మూల విగ్రహంలో కూడా మొదటి రోజు అపకర్షణ చేయబడినటువంటి స్వామివారి దివ్య శక్తిని ద్విగుణీకృతంగా విశేష హోమ కార్యక్రమాలు, చతుర్వేద పారాయణలు, ప్రబంధ పారాయణలు, భాషా స్తోత్రాలు, వీటన్నిటి యొక్క బలం చేత ఆ కుంభజలంలో ఉన్న స్వామివారి శక్తి ద్విగుణీకృతమవ్వగా ఆ శక్తిని తిరిగి స్వామివారి ధ్రువబింబంలోకి, మూలమూర్తిలోకి, మూల విగ్రహంలోకి, ఆ దివ్య తేజో విరాజమైనటువంటి ఆ స్వామివారి వైభవాన్ని రెండింతలు చేసే విధంగా ఈ యొక్క అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవం లోపల సుముహూర్తంలో ఈ తులాలగ్నంలో చక్కగా జరగబోతోంది. వీరందరూ లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని పాదాలు పట్టి ప్రార్థిస్తారు. స్వామి, ఈ లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ అయం దేశాధిపో రాజా, ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు చక్కగా రాముల వారి వతు, నహుషుడు వతు, నలుడు వతు, దశరథుడు వతు, గొప్ప గొప్ప రాజులు వతు పరిపాలించి ప్రతి ఒక్క చోట సస్యవృద్ధి చెందించుగాక అని బ్రహ్మఘోషని చదువుతారు. ఆ బ్రహ్మఘోషలో ఈ దేవాది దేవుడైనటువంటి వెంకటేశ్వరుడు ఈ యొక్క మహాసంప్రోక్షణ వైభవానికి సంతసించి ఆనందం పొంది ఈ లోకాలని రక్షించుగాక అని చెప్పి ప్రధాన ఆచార్యుడు చదివితే మిగిలిన వేద పండితులు, శాస్త్ర పండితులు, ఆగమ పండితులు తదాస్తు అంటారు. ఈ కార్యక్రమం మొత్తం లోపల వైభవంగా జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి ఆ ఆశీర్వచనమే ఈ రాష్ట్రం మొత్తానికి, ఈ దేశం మొత్తానికి, ఈ ప్రపంచం మొత్తానికి కూడా సుభిక్షాన్ని, చక్కని ఫలితాలని, పంటలని, పాడి పశువులని, నదులు పూర్ణమయ్యే విధంగా, తటాకాలు పూర్ణమయ్యే విధంగా, సకాలంలో వర్షాలు పడే విధంగా, మంచి వాతావరణం ఉండేటువంటి విధంగా ఈ యొక్క మహాసంప్రోక్షణలో స్వామివారి యొక్క దయ కురవాలని వారు ఎప్పుడు కూడా కోరుకుంటారు. అటువంటి మహాసంప్రోక్షణ కార్యక్రమంలో లోపల ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరగనున్నాయి. ఆ మహాకుంభాభిషేక వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించాం. ఆలయ శోభ ద్విగుణీకృతమవుతున్నది. దర్శించండి, తరించండి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరిబురయముచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరిబురయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. ఆ
అపహతపాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు శ్రీనివాసుడు. ఈ 5 రోజుల పాటు ఈ శ్రావణ మాసంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అనేటువంటి ఒక విశేషమైనటువంటి 12 సంవత్సరాలకి ఒక్కమారు 5 రోజుల పాటు జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఈ కాసేపట్లో ముగియబోతోంది. ఆ ముగింపు వైభవాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అష్టబంధనము అనంటే ఏమిటి? 8 రకాలైనటువంటి మూలికా ద్రవ్యాలతో స్వామివారి పాదపీఠాన్ని దృఢీకరించటమే అష్టబంధనము. శంఖచూర్ణం గుడంచైవ త్రిఫలం శర్కరాన్వితం లాక్షా కార్పాస సంయుక్తం కృష్ణ గుగ్గులమేవచ మాహిషన్నవనీతంచ ఏతదైవ అష్టబంధనం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. శంఖచూర్ణము అంటే సముద్ర జలాలలో నదీ జలాలలో దొరికేటువంటి తెల్లటి శంఖువులను పొడి చేస్తే వచ్చేటువంటి చూర్ణం శంఖచూర్ణం. గుడము అంటే బెల్లం, తాటి బెల్లము శ్రేష్టము. త్రిఫలము జాజికాయ, మాసికాయ, కరక్కాయ అనేటువంటి 3 ఓషధీ గుణాలు కలిగినటువంటి ఈ యొక్క 3 రకాలైనటువంటి కాయలని వెండబెట్టి పొడి చేస్తే వచ్చే త్రిఫలము. శర్కర అనంటే బలపపు రాయి పొడి, తెల్లని బలపపు రాయి, సిమెంటు తయారు చేయటానికి వాడేటువంటి తెల్లటి బలపపు రాయి పొడి శర్కర. లాక్ష అంటే లక్క, కరిపించటానికి వాడబడేటువంటి ఒక పదార్థము లక్క. కార్పాసము అంటే మెత్తని స్వచ్ఛమైనటువంటి దూది. కృష్ణ గుగ్గులము అంటే నల్లటి గుగ్గిలం, ధూపం వేయటానికి చిన్నపిల్లలకి వాడతారు నల్లటి గుగ్గిలం. అట్లాగే గేదె వెన్న, ఆవు వెన్న కాకుండా, ఆవు పాలతో వచ్చినటువంటి వెన్న కాకుండా గేదె పాలతో పేరినటువంటి వెన్న. ఈ యొక్క 8 రకాల పదార్థాలని సమపాళ్లలో రోటిలో వేసి శాస్త్రోక్తంగా ఆ రోటికి రోకలికి పూజ జరిపి ఈ పదార్థాలన్నీ కూడా రోటిలో వేసి ఆ వెన్న వేసి దంచుతూ ఉంటే ఆ ముద్ద గట్టిపడుతుంది. ఆ ముద్ద గట్టిపడిన ఆ ముద్దని ఆ స్వామివారి ఆధారపీఠానికి, ఆ స్వామివారి పాదపీఠానికి మధ్యలో చుట్టూత చక్కగా ఆ ముద్దని అమరిస్తే సిమెంటు వరే అది గట్టిగా బంధనం అయిపోయి ఆ ఆధారపీఠంలో ఎటువంటి సమస్యలు లేకుండా స్వామివారి విగ్రహాలు ఎక్కడికి కదలకుండా దృఢంగా ఉండేందుకు ఈ అష్టబంధనము అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అష్టబంధనం నిర్వహించాలి స్వామివారికి ఆధారపీఠానికి పాదపీఠానికి అని అంటే స్వామివారిలో జీవకళలు ఉండగా ఇవి నిర్వహించలేము గనక స్వామివారి యొక్క శక్తిని అపకర్షణ చేసి కుంభంలో ఉంచుతారు. దానినే బాలాలయం అంటారు. అలాగే స్వామివారి యొక్క శక్తిని తిరిగి స్వామివారిలో సమర్పించడం